on the stage. Just welcome to you. For the channel cameras. No, sir. సో ఇండియాలోనే టాప్ 10 డైరెక్టర్స్లో అతను ఒకరు చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. సో అతను డైరెక్ట్ చేస్తానంటే ఏ హీరో అయినా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అండ్ అతను చేసిన ఒక్కొక్క సినిమా కూడా ఒక్కొక్క మైల్ స్టోన్. అందులో నాకు నచ్చింది, చాలా నచ్చింది రంగస్థలం అండ్ పుష్ప. వాట్ ఏ ప్రెజెంటేషన్. ఒక ఆర్టిస్ట్ని ఎలివేట్ చేయడానికి ఎంత ఒక నార్మల్ సీన్ కూడా అది ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అనేది హీ హెస్ డన్ అండ్ ప్రూవ్డ్. అండ్ ఈస్ ఎ ఫెంటాబులస్ డైరెక్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నేను ఇది ఎప్పుడు మర్చిపోను. సో అండ్ ఇంకొక సినిమా, ఒక కన్నడ సినిమా. ఆ సినిమా నా బ్రదర్ కిషోర్ సర్జా డైరెక్టర్, నేను అందులో హీరో. సో దానికి ఒక మంచి డైలాగ్ రైటర్ కావాలని అప్పుడు చాలా వెతికాము. అండ్ దెన్ వీ గాట్ ఎ రెఫరెన్స్. ఒక కుర్రోడు ఉన్నాడు, లైక్ వెరీ వెరీ షార్ప్ గై. ఆయన తర్వాత ఆయన పిలిపించాము. సో ఆయన వచ్చినట్టు చూస్తే ఒక చిన్న మిథున్ చక్రవర్తిలా ఉన్నాడు ఈ కుర్రోడు అని అనుకున్నాము. సో అతనే మన ఉపేంద్ర గారు. సో అప్పుడే we discussed so much about dialogues, scenes అదంతా చాలా. So that was my first meeting with Upendra garu. And then కొన్ని రోజులు అయిన తర్వాత he became director. టైటిల్ ష్ అని ఒక టైటిల్, ష్ అని ఒక టైటిల్ చూడండి అది. సో ఆ పిక్చర్ యాజ్ ఎ డైరెక్టర్ పెద్ద హిట్ అయింది ఆయనకి. ఆ తర్వాత ఓం అని శివరాజ్ కుమార్ని పెట్టి ఒక సినిమా చేశారు, అది పెద్ద బ్లాక్ బస్టర్. అండ్ దెన్ అతను యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిపోయారు. తర్వాత ఏ వచ్చింది, అది పెద్ద బ్లాక్ బస్టర్. ఇంకొక సినిమా టైటిల్ చూస్తే ఇంతే, మీరే అర్థం చేసుకోండి అని చెప్పేశాడు ఆయన. సో అందరూ జనం అంతా ఇది సూపర్ అని వాళ్ళే టైటిల్ పెట్టేశారు, అది సూపర్ హిట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక మూవీ చేశారు, అది ఎలాగ టైటిల్ చెప్పడం తెలీదు. సో ప్రతి ఆయన టైటిల్ ఎంత వ్యత్యాసంగా ఉంటుందో ఆయన సినిమాలు కూడా అంతే వ్యత్యాసంగా ఉంటుంది. అండ్ ఓన్లీ పబ్లిక్ మాత్రమే కాకుండా ఈవెన్ డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఆయన ఫ్యాన్స్. కనిపించే సింహాలు ఇవన్నీ, కనిపించిన సింహాలం మేమన్నమాట. బాగా హడావిడి చేస్తున్నాయి కదా ఊళ్ళో, పెళ్ళికి కొన్ని అట్లనే చేస్తుంటాయి అనమాట. సరే ఏడున్నా ఇక మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. సుకుమార్ సార్కు నేను ఎప్పటి నుంచో ఫ్యాన్ అంటే, ఆయన నేను చూస్తున్నా మనం జెండర్ ఫీలింగ్ లేకుండా ఆయన ముద్దు పెట్టేస్తాడు. నిజంగా కలవంగానే ముద్దు పెట్టేస్తాడు. ఎవడిస్తాడండి మొగోళ్ళకు ముద్దు? అంటే మనుషుల్ని అంత ప్రేమిస్తాడు ఆయన, మనుషుల్ని అంత ప్రేమిస్తాడు. సార్ నా భాషలో చెప్పాలంటే మీ విటమిన్ సాంగ్స్కు నేను ఫ్యాన్ సార్. ఏందది విటమిన్ సాంగ్ అంటే? 36 24 36 ఇది వయస్సు కాదు ఓ రబ్బీ నా ఫోన్ నంబరు. సార్ మీ కళకు సార్, ఇది కాళ్ళకు కాదు సార్, మీ కళకి ఇది. నిజంగా సార్ సుకుమార్ సార్ లాంగ్వేజ్లో చాలామంది సినిమాలు తీస్తారు భయ్యా, లైవ్ కామెంట్ చేయకుండా భయ్యా, ముందే కన్ఫ్యూజన్, ముందే బిత్రి, తర్వాత గజబిత్రి అయిపోతున్నాను. టీజర్లో ఏదన్నా బాధ ఉన్నది కొంచెం, మళ్ళీ అసలు అర్థం చేసుకోండి జరా.
అయితే సుకుమార్ సార్ గురించి చెప్పాలంటే ఆయన లాంగ్వేజ్లో చాలామంది సినిమాలు తీస్తారు, కానీ బాడీ లాంగ్వేజ్లో కొంతమంది తీస్తారు. అది బాడీ లాంగ్వేజ్లో ఇట్లా దవడ కింద సరిస్తే ఒకటో నెంబర్కి దవడకు సరిసిండు కుడి చేయితోని. రెండో సినిమాకు 2 చేతులతో దవడ కింద చవరిండు. మరి పుష్ప 3కి దేంతో చదువుతారు సార్? అంటే బాడీలో ఇంకా చాలా ఉన్నాయి, అంటే కాళ్ళు చేతులు తప్పనుకోదు. So, Sita Payanam, first of all, thank you, sir, for gracing this event. Thank you so much. And thank you so much, Arjun, sir, for giving me this beautiful song and beautiful opportunity. Naku matalerevu how to thank you and all. As a mentor, as a everything, ante song lo unnappudu, everything guiding and how to do the song, and he treated me like a child, literally. He didn't treat me like a choreographer or something. He literally treated me like a child. So thank you so much, sir. And Aishwarya ma'am, you were so beautiful in the song and you did really well. Ranjan sir, no words for you. What a jump you did on the tree, that was amazing. Upendra sir, thank you so much. Thanks for coming, and me andarki kuda thanks a lot. Yeah, first of all, Sukumar sir and Upendra sir, thank you so much for coming. And Arjun sir, thank you so much. Such a sweet, such a cute, humble, down to earth, what not, everything you are. Thanks a lot for this beautiful opportunity. And yeah, Aishwarya garu and Niranjan garu, such a sweet couple. And sets lo kuda chala like work చేస్తున్నప్పుడు కూడా ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రబోస్ గారు థ్యాంక్ యూ, అనూప్ గారు థ్యాంక్ యూ, సత్తి గారు థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇంట్రడ్యూస్ అవుతున్నాను టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక భాగ్యం నాకు. అండ్ ఈ ఫిల్మ్లో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫిల్మ్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఐ ఫీల్ ద ఫిల్మ్ చోజ్ టైటిల్ అవ్వచ్చు, కాస్ట్, క్రూ అందరూ వచ్చి ఐ థింక్ ఇట్ వాస్ చోజన్ బై ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్ టు బీ ప్లేయింగ్ సీత ఈ ఫిలింలో. అండ్ మీరు చూసినట్టు సూపర్ టీమ్ ఉంది ఈ ఫిలింలో. అండ్ చాలా గొప్ప యాక్టర్స్తో పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు అర్జున్ గారు. అండ్ ప్రకాష్ రాజ్ సార్ ఉన్నారు, ప్రకాష్ రాజ్ సార్తో, సత్యరాజ్ సార్తో, Kovai Sarla ma'am, Saran, Siri, everybody, even the technical team. Anup Rubin sir has created a beautiful album, and adi meere chustaru, anni songs anta baagundi. And Chandra Bose sir, I love your songs, and thank you so much for being a part of this movie. And have I left out anyone? Dhruva వచ్చి ఒక cameo చేశారు, it's very very special. అండ్ ఈ ఫిలిం తో నాకు ఒక చైల్డ్హుడ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అది నా నమ్మకం ఏంటంటే ఐఎమ్ మై ఫాదర్స్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని నా నమ్మకం. అండ్ ఈ ఫిలింలో నేను స్క్రీన్ షేర్ చేశాను. హీ ప్లేస్ గిరి అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. చాలా సరియల్గా ఉండింది నాకు. అండ్ ఈ ఫిలిం ఈజ్ మై సెకండ్ ఫిల్మ్ విత్ మై ఫాదర్ అండర్ హిస్ డైరెక్షన్. అండ్ ఫస్ట్ ఫిలిం నేను కన్నడ ఫిలిం చేశాను, చాలా ఈజీగా ఉండింది. బట్ ఈ ఫిలిం నాకు చాలా ఈజీగా ఉండింది. ఐ అండర్స్టూడ్ హిస్ వర్కింగ్ స్టైల్ అండ్ చాలామంది కొత్త టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. నాకేం మాట్లాడో తెలీదు సార్, మీ గురించి ఏం సార్ నేను మాట్లాడేది. నేను ఫ్యాన్ అని చెప్పకూడదు, చాలామంది ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్ మీకు ఫ్యాన్ సార్. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని కమర్షియల్గా ఎలా పంచి కొట్టాలి, తగ్గేదే లేదని చూపించిన డైరెక్టర్ సార్ మీరు చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చిన దానికి. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దిస్ టీజర్ సీతాపయణం గురించి చెప్పాలి అంటే చాలా అన్యూజువల్గా, నేను ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే ఎలా చిరంజీవి గారు మీరు కలిశారో నన్ను ఒకసారి మీట్ చేసి ఒకసారి అలాగే కలిసాము. ఒక లైన్ చెప్పారు, అది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అప్పుడే ఫిలం చూసేసాను నేను, అంత బ్యూటిఫుల్గా చెప్పారు. బట్ ఇక్కడ ఒక కిక్ ఇచ్చారు, అలాగే ఒక లవ్ స్టోరీ బ్యూటిఫుల్గా ఇదైతే టక్ అని ధృవ గారు వచ్చారు, ఒక యాక్షన్ పంచ్ ఇచ్చారు, అర్జున్ గారు వచ్చారు. అది థ్రిల్ అంటే, అది యాక్షన్ హీరో అంటే. సార్ డెఫినెట్గా ఎక్స్ట్రాండరీ ఉంటుంది సార్ ఈ ఫిలము. ఇక్కడే నేను ఆ పాజిటివ్ వైబ్రేషన్ చూసేసాను.
డెఫినెట్గా ఈ ఫిలము చాలా పెద్ద హిట్ అవుతుంది అని కోరుకుంటాను. డైలాగ్ ధిక్కార కంటే అధికారం ఇది ఎక్కువ, అది కాదు. ఓకేనా? తెలుసా మీకు? సార్ ఏమంటే సార్ ఒకే ఒక నిమిషం, కరెక్ట్గా చెప్పారు మీరు. పిచ్చి పిచ్చిగా ఫిలం చేస్తారని. నా ఎఫర్ట్ ఏం తెలుసా సార్? నేను హీరో అయిపోయాను కదా సార్. నెక్స్ట్ ఒక్క నిమిషం నాకేమంటే హీరోని ఎలివేట్ చేస్తారు కదా సార్, నాకు ఒక డిఫరెంట్గా చేస్తాము, ఆడియన్స్ని ఎలివేట్ చేస్తామని నా ప్రయత్నం సార్. నేను మిమ్మల్ని అందరికీ హీరోగా చూడాలని నేను ట్రై చేస్తున్నాను. వాళ్ళు చెప్తా, లేదు సార్ మీరే హీరో అవ్వండి. నేను మిమ్మల్ని హీరోగా ఒక్కసారి చూస్తాను, నేను ట్రై చేస్తూనే ఉంటాను. నాకెప్పుడు ఇక్కడే హీరో కనబడేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఆమ్ గాడ్ ఈజ్ గ్రేట్. థ్యాంక్ యూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీతో కలిసి కూర్చున్నందుకు థ్యాంక్ యూ అండి. లవ్ యూ అండి. లవ్ యూ సార్. అండ్ ఉపేంద్ర గారు, నేను ఫస్ట్ నాకు తెలిసి ఏ సినిమా చూశాను, తర్వాత ఓం అనేది తర్వాతే డబ్బైనట్టు, తర్వాతే డైరెక్ట్ చేసినట్టు నాకు తెలుసు. ఏ సినిమా చూసాను నాకు బాగా గుర్తు. అంటే ఇంకా ఇండియాలో ఏ డైరెక్టర్ అని చెప్పక్కల్లా పిచ్చి మ్యాడ్ అంతా అసలు, అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పటికీ ఆ ఏ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఓం, ఏ, ఉపేంద్ర ఈ 3 సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు. నేను కనుక అలాంటి 3 సినిమాలు తీసి రిటైర్ అయిపోయింది వాడిని. అంత కల్ట్ మూవీస్, అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు. మీరు నమ్మరు, ఆ మూవీస్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ మూవీ నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రీన్ ప్లే ఇట్లా ఉంది అంటే కారణం డెఫినెట్గా ఏ ఉపేంద్ర ఓం ఈ 3 సినిమాలు. అంటే ఎప్పటికప్పుడు ఆడిన సర్ప్రైజ్ చేయడం అలవాటు ఆయనకి. నేను ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి దొంగిలించాను, తస్కరించాను, ఏమనాలి. సో యు ఆర్ ది గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. ఇలా చెప్పడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్.